హలో, వెల్కమ్ అండి. న్యూ ఇయర్ రోజు మేము చేసుకున్న ఇంకొక మంచి రెసిపీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే చికెన్ రోస్ట్ అనమాట. సాంబార్ అన్నంలో కానీ, లేదంటే మిరియాల రసం కానీ, పప్పుచారులో కానీ చాలా ఎక్సలెంట్గా మంచి కాంబినేషన్ లాగా ఉంటుందన్నమాట ఇది. బగారా రైస్లోకి ఇది చాలా బాగా కుదిరిందనమాట. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అయితే మా అంకుల్ ఎలా చేశారంటే ఇలాగ ఒక పెద్ద ప్యాన్ పెట్టేసి దానిలోకి ఆల్మోస్ట్ ఒక 7-8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశారు. దాంట్లో ఇలాగ కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు వేసేసి ఫ్రై అయిన తర్వాత కొన్ని చాలా తక్కువ పచ్చిమిర్చిలు వేశారు. ఒక 7-8 ఉంటాయేమో. తర్వాత ఆనియన్స్ని ఇలాగ పొడవుగా చీరికల్లాగా కట్ చేసేసి ఆయిల్లో వేసేసారు. తర్వాత ఇవి బాగా రెడ్గా ఫ్రై అవ్వాలంట. మంచిగా ఇలా ఫ్రై చేస్తున్నారు. అలాగే మధ్యలో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేశారనమాట. ఎందుకంటే ఇది రోస్ట్ కదా, మధ్య మధ్యలో బాగా తగులుతాయని. ఇందులో వాటర్ ఎక్కడ యాడ్ చేయం కదా, సో జీడిపప్పు పలుకులు బాగా తగిలితే బాగుంటాయని చెప్పి వేశారనమాట. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు ఇక్కడ. అయితే వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళే అనమాట. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు. ఈయన పేరు కిషోర్ అనమాట. పక్కన కూర్చున్న ఆయన గంగరాజు గారు. అందరూ సరదాగా పార్టిసిపేట్ చేశారనమాట. అయితే సాల్ట్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం వేశారు. మళ్ళీ లాస్ట్లో చెక్ చేసి ఇంకొంచెం యాడ్ చేశారనమాట. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కడిగేసుకొని పెట్టుకొని చికెన్ కూడా వేసేసారు. నాకు తెలిసి ఈ చికెన్ ఒక 3-4 కిలోస్ ఉంటుందేమో, నాకు సరిగ్గా మెజర్మెంట్ తెలియలేదు. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై చేస్తున్నారు అనమాట. పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత అలాగే దాంట్లో ఉన్న స్మెల్ కూడా పోతుందంట. అంటే కొంచెం నీచు వాసనలాగా వస్తుంది కదా, అది కూడా పోతుందంట ఇలాగ పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల. అయితే మనం ఇక్కడ రోస్ట్ లాగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా కొంచెం కూడా వాటర్ వేయం మనము. సో ఇలా దీన్ని కొంచెం వాటర్ అంతా పోయేలాగా డ్రైగా అయ్యేలాగా కాసేపు ఫ్రై చేయాలంట. సో తర్వాత ఇక్కడ కారం వేస్తున్నారు. సో అంకుల్ బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అన్నీ కూడా ఇంతంత కొలతలాగా అనేం లేదు, ఆయన జస్ట్ అందాజుగా వేసేస్తున్నారు. సో ఈయన రామారావు అంకుల్ గారు, ఈయనకి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్లీ ఈయన నిమ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, కానీ కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నారంట. అంటే మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఇలా పౌడర్లా చేసేసి వేశారనమాట. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇది హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నారు. ఇది అంకుల్ ఇంట్లోనే చేసుకుంటారు. నేను ఈ హోమ్ మేడ్ గరం మసాలా గురించి కూడా మీకు తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను క్లియర్గా. సో ఇలాగా గరం మసాలా కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసి తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా సింపుల్గా చేసేసారు, క్విక్గా కూడా అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.